దీనికి ఎదురు మీరు యువతల పక్కకు రండి. ఏం కాదు కాదు రండి, ఏం కాదు. సమాధి కట్టే రోజు దగ్గర పడింది. కరెక్ట్గా ఈ రోజు నుంచి 50 రోజులు ఉంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. దానికి 56 రోజుల్లోనే ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఈ 5 సంవత్సరాలు పరిపాలన చూశారు. ఎక్కడ పట్టినా యుద్ధాలు, పుట్టుకోవడం, చావులు, రక్తం మడుగులు ఇవన్నీ కూడా చూశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రశాంతంగా వాతావరణం, క్రమశిక్షణ గల పార్టీ, ఎక్కడ ఇలాంటి విధ్వంసాలు ఎక్కడా చూడాల. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కడపలో ఏ విధంగా రాక్షస పరిపాలన ఉండిందో అదే పరిపాలన రాష్ట్రానికి వర్తింపు చేసినట్లు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేదు. అందుకని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 56 రోజుల లోపల విముక్తి చెందే రోజు దగ్గర పడింది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో జ్వరం కాస్తా ఉంది. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలు ఎంత చూసిన తర్వాత ఆయనకి దడపడుతూ ఉంది. కాబట్టి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించే రోజు దగ్గర పడిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ జిల్లా కూడా ప్రశాంతంగా లేదు. అన్ని దగ్గరలో కూడా విధ్వంసం, రౌడీజం, ఆస్తులు దోచుకోవడం చూస్తూ ఉన్నారు. ఎక్కడ పొలాలు కూడా ఒకరిదైతే దౌర్జన్యంగా లాక్కోవడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలాంటి విధ్వంసాలు లేవు. ప్రశాంతంగా ఉండేవాళ్ళు, అలాంటివి జరిగేవి కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటికే నాంది పలికి అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ కూడా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం అనేది ప్రజలు చూడ. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 దాకా పరుగులు తీయించాం. ఎక్కడ కావాలన్నా ఛాలెంజ్ చేస్తాను. ఏ వేదిక మీదకి వచ్చి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎంత పనులు జరిగాయని కూడా మా దగ్గర స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ ఏ నియోజకవర్గం కానీ ఏ మున్సిపాలిటీ కానీ అభివృద్ధి అనే కార్యక్రమాలు లేవు. వాళ్ళకి శాలరీ ఇచ్చేది కూడా కష్టమైపోయింది. అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు కూడా 2 కళ్ళుగా చూసి తీసుకెళ్లేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పరిశ్రమలు వచ్చేటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడి ఉన్నటువంటి సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అదే శ్రీశెట్టి కానీ, మ్యాన్కూర్ కానీ, ఇక్కడ ఎయిర్పేట దగ్గర ఈ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఎవరు కూడా తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు. అదే హైదరాబాద్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం చెప్తే ఈరోజు ఈ సీమాంధ్రలో బ్రహ్మాండంగా మనకి పరిశ్రమలు మనం పెట్టుకునేదానికి పొలాలు ఉన్నాయి, నీటి వస్తుంది, అన్ని సౌకర్యాలు మన సీమాంధ్రలో ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరూ భయపడి వెళ్ళిపోయారు. అందుకనే 56 రోజుల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 56 రోజుల్లో ప్రభుత్వం రావడం ఖాయం. ఆ రోజు నుంచి పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. సొంత చెల్లెళ్ళు కూడా మరి చెప్తా ఉన్నారు, ఈ రాక్షస పాలనని విముక్తి చెందించాలి, ఈ రాక్షస పాలనని ఇంటికి పంపించాలి, ఈ రాక్షస పాలనని సమాధి చేయాలని లెక్కతో ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు. సొంత చెల్లెలు, బయట వాళ్ళు కానీ చెప్పింది, తోడపుట్టిన చెల్లెలు, తను బాబాయ్ కూతురు ఇద్దరు కలిసి నన్ను స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎందుకంటే నీ నడవడిని చూసి వాళ్ళు కూడా క్లియర్గా ఇచ్చారు. ప్రజలారా దయచేసి మీరు మోసపోవద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పని కూడా వాళ్ళ నోటి కూడా అని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలా, ప్రజలందరూ కూడా
అని చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, మన మన అభివృద్ధి, మన బిడ్డల భవిష్యత్తు అన్నీ కూడా సమానంగా కాపాడుకోవాలా. చంద్రబాబు నాయుడు వస్తే దూరదృష్టితో ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఒక పక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన రాష్ట్రం వైపు చూసేవాడు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సీమాంధ్రలో బ్రహ్మాండం ఉందని చెప్పి ఏడుకు వచ్చి చూసి కొన్ని స్టేట్లలో దాన్ని బట్టి అభివృద్ధి చేసుకునేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాలు చూసి మనం నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం. దీపావళి అనేది ఈ రోజు నుంచే ఈ రాష్ట్రానికి స్టార్ట్ అయిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం. నా కుమార్తె పోటీ చేస్తూ ఉంది. ఆమెని అందరూ కూడా ప్రజలు ఆస్వాదించి నాకు ఏ విధంగా అయితే 2 తూర్లు గెలిపించారో అదేవిధంగా నా కుమార్తెను కూడా గెలిపించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు తన ద్వారా చేయించుకోవాలని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా ఉంటాను. ఇద్దరం కలిసి 2 కళ్ళుగా పనిచేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. లేదు ఒకటే చెప్తున్నా, ఆమె మగ బిడ్డలాగా పనిచేస్తుంది, చదువుకునింది, ఎంఎస్ చేసింది, అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం.